పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 80వ కీర్తన 14, 15 శరణాలు నేను చదువుతాను. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. ఇది ఆసాపు కీర్తన. ఈ కీర్తనలో ఆసాపు చేసినటువంటి ప్రార్థన లేదా విజ్ఞాపన మనం చదువుకున్నటువంటి మాట. సైన్యములకు అధిపతివగు దేవా, ఇశ్రాయేలు కాపరి మందవలే యోసేపును నడిపించినవాడా, కెరూబుల మీద ఆసీనుడవై ప్రకాశించుచున్నవాడా, ఆకాశములో నుండి మరలా ఒకసారి చూడండి, ఈ ద్రాక్షావల్లిని మరలా దృష్టించండి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాపాడండి, నీవు ఏర్పరచుకొనిన కొమ్మను, కుమారులను, కుమార్తెలను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఈ లేఖనంలో చదువుకుంటాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కను గురించిన వివరణ మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. అది సైన్యములకు అధిపతి అయిన దేవుని కుడి చేతితో నాటబడిన మొక్క. సైన్యములకు అధిపతి అయిన దేవుని కుడి చేతితో నాటబడిన మొక్క. మరలా చూడు, మరలా దృష్టించు ఆకాశము నుండి అని ప్రార్థన చేస్తున్నాడు ఆసాఫ్. దేవుడు ఈ ద్రాక్షావళిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ నాటాడు? దేవుని కుడి చేత, దేవుని స్వహస్తాలతో నాటబడిన ఈ ద్రాక్షావల్లి ఏ రీతిగా వృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది, వ్యాప్తి చెందింది, దాని వేరు ఎంత లోతుగా వ్యాపించింది, అది దేశవ్యాప్తంగా ఎలా ప్రబలి అభివృద్ధి చెందింది అనే వివరాలన్నీ ఈ 80వ కీర్తనలో మనం గమనిస్తాం. దేవుడు మన పితరులను ఐగుప్తు దేశములో నుంచి ఒక ద్రాక్షావల్లిని తీసుకుని వచ్చినట్లుగా తీసుకుని వచ్చి ఒక పర్వత శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనులందరినీ వెళ్ళగొట్టి అక్కడ తగిన స్థలములో, సత్తువ కలిగిన స్థలములో, సారవంతమైన స్థలములో, మంచి సారము కలిగినటువంటి స్థలములో, తగిన స్థలమందు ఆ ద్రాక్షావళిని దేవుడే తన కుడి చేత్తో నాటాడు. దేవుని కుడి చేతితో నాటబడిన, దేవుడు తగిన స్థలములో సిద్ధపరిచిన ఆ స్థలములో నాటబడిన ఆ ద్రాక్షావల్లి వేరు లోతుగా పారి దేశమంతా వ్యాపించింది. దాని యొక్క తీగలు కొండని కప్పేసినాయి.
దాని యొక్క తీగలు దేవుని దేవదారు వృక్షాలను ఆవరించాయి. ఆ ద్రాక్షావళి యొక్క తీగలు సముద్రము వరకు, భూమి దిగంతముల వరకు వ్యాపించాయి. ఆ ద్రాక్షావళి యొక్క రెమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి యూఫ్రటీసు నది వరకు వ్యాప్తి చెందినట్లుగా లేఖనంలో రాయబడింది. చూడండి, దేవుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చినటువంటి ఆ ద్రాక్షవల్లి అనే మొక్కని తన కుడి చేతితో నాటాలనుకున్నప్పుడు తగిన స్థలం ఒకటి సిద్ధపరిచాడు. ఆ శ్రేష్టమైన సారవంతమైన స్థలంలో దాన్ని నాటినప్పుడు దాని వేరు లోతుగా వెళ్ళింది. దాని యొక్క నీడ కొండల్ని కప్పేసింది. దాని తీగలు దేవదార వృక్షాలని ఆవరించాయి. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించాయి. దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు వెళ్ళాయి. ఎంతగా స్థిరపడి ఆశీర్వదించబడి ఫలభరితంగా మార్చబడి దేశానికి, భూలోకమంతటికి ఫలభరితంగా మార్చబడిన తర్వాతట ఏమైందో తెలీదు. సర్వశక్తిమంతుడైన దేవుడే దాని చుట్టూ ఉన్నటువంటి కంచెని తొలగించి కంచెని పాడు చేశాడు. ఎప్పుడైతే కంచె పాడైపోయిందో త్రోవలో నడిచే వాళ్ళంతా ద్రాక్షావళిని చూడటం, దాని తీగలను తెంచుతూ ఉన్నారు, దాని ఫలాలు తెంచుతూ ఉన్నారు, దాని రెమ్మలు విరుస్తూ ఉన్నారు. మరొక ప్రక్క నుంచి అడవి పందులు వచ్చి ఆ ద్రాక్షావల్లిని, దాని తీగలను, దాని రెమ్మలను, దాని కాండాన్ని పెళ్ళగించి పెకిలించి వేస్తూ ఉంది. మరో ప్రక్క నుంచి అడవి దున్నపోతులు, అరణ్యంలో ఉండే పశువులు, మృగాలు, వన్యమృగాలు వచ్చి ఆ ద్రాక్షావల్లిని, దాని ఆకులను, దాని తీగలను, దాని రెమ్మలను తినేస్తూ ఉన్నాయి. ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో ఫలభరితంగా దేవుని స్వహస్తాలతో నాటబడి బహు ఫలభరితంగా మార్చబడి దేవుని నామ మహిమార్థమై వర్ధిల్లుతూ అనేకులకు నీడగా, ఆహారంగా, ఆశ్రయంగా, ఔషధంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షావల్లి ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే కాపుదల తొలగిపోయింది. త్రోవలో నడిచే వాళ్ళంతా దాని తీగలు తెంచేస్తున్నారు. అడవి పందులు ద్రాక్షావనంలోకి జొరబడి ద్రాక్షావళితో చెడుగుడాడుతున్నాయి. ఆ తర్వాత పశువులంతా వచ్చి ఆ ద్రాక్షావళిని తినివేయటం, మేసివేయటం జరుగుతూ ఉంది. ఈ దుస్థితిని చూచి పరితాపం తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న మనసుతో ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను సైన్యములకు అధిపతియగు దేవా నువ్వు చూడయ్యా, మరలా దృష్టించయ్యా, మరలా మనసు పెట్టి పదిలంగా, భద్రంగా, బహుక్షేమంగా కాపాడటం మొదలుపెట్టండి తండ్రి. నీవు కాపాడకపోతే, నీవు భద్రం చేయకపోతే త్రోవలో నడిచే వాళ్ళంతా తుంచేస్తారు, అడవి పందులన్నీ పెళ్ళగించేస్తాయి, పశువులన్నీ మేసేస్తాయి. ఇక ద్రాక్షావల్లి కానీ దాని అవశేషాలు కానీ ఏవి కానరాకుండా పోతాయి. ఆ ద్రాక్షావల్లిని నీ ప్రఖ్యాతి కోసం,
నీ కీర్తి కోసం ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు. అక్కడున్న అన్యజనులందరినీ నీవే వెళ్ళగొట్టేశావు. తగిన స్థలంలో నీ చేతులతో నాటిన మొక్కను నీవు కాపాడండి, కాపాడండి అని ప్రార్థన చేసినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుకున్నాం. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ 48వ ఆవిర్భావ దినోత్సవం. దేవునికి మహిమ కలుగునుగాక. నెల్లూరు పట్టణం నుండి దైవజనులు ఏసన్న గారిని తోడుకొని వచ్చి గోరంట్లలో అన్యజనులందరినీ వెళ్ళగొట్టి అక్కడ తగిన స్థలములో, ప్రత్యేకమైన స్థలములో, ఆశీర్వదించబడిన స్థలములో ఏసన్న గారిని దేవుడు నాటి, దేవుడు స్థిరపరిచి ఆయన నీడ కిందకి అనేక మంది వేల కొలది సేవకులు వచ్చేటట్లుగా, ఆ సేవకుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో, భారతావనిలో, ప్రపంచ దేశాలలో అనేక చోట్ల విశ్వాసులు మార్చబడేటట్లు, దేవుని బిడ్డలు సిద్ధపరచబడేటట్లు, ఈ సంస్థ యొక్క పరిమళం విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందేటట్లు ఈ ద్రాక్షవల్లి నీడకి అనేక మంది ప్రజలు కుటుంబాలుగా, గుంపులుగా, తండోపతండాలుగా బహుజన సమూహం తరలి వచ్చేటట్లుగా దేవుడు మన పితరుడైన, మన ఆత్మీయ తండ్రి అయిన ఏసన్న గారిని తగిన స్థలంలో నాటాడు, స్థిరపరిచాడు, ఆశీర్వదించాడు, ఫలభరితంగా మార్చాడు. బూదిగంతాల వరకు ఈ పరిచర్యను విస్తరింప చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. అయితే ప్రస్తుతం హోసన్నా మినిస్ట్రీలో కూడా ఆయా ప్రాంతాలలో, ఆయా చోట్ల సంఘాలలో, సేవకులలో, విశ్వాసులలో ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతున్నటువంటి పరిచర్యలలో త్రోవ నడిచే వాళ్ళంతా తీగలు తెంచడం, అడవి పందులు సంఘాల్లోనికి జొరబడి సంఘాన్ని గందరగోళం చేయటం, పశువులు వచ్చి సంఘాన్ని మేసేయటం, సంఘంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వాతావరణం, పరిశుద్ధమైన వాతావరణం, దేవుడు పితరులకిచ్చిన దర్శనం, ఆ ప్రతిష్ట, ఆ సమర్పణ కనబడకుండా పశువులు మేసివేస్తున్నటువంటి పరిస్థితులు, అక్కడక్కడ పొడచూపుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ చూచినప్పుడు ఆత్మ సంబంధులమైన మనం, పరిశుద్ధులమైన మనం, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి నడిపించబడుతున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సైన్యములకు అధిపతివగు దేవా, మరలా మా సంస్థను ఒక్కసారి చూడండి, మా హోసన్నా మినిస్ట్రీ మీద మీ దృష్టిని మళ్ళించండి, మరలా మీ కుడి చేత్తో మీరు నాటిన ఈ మొక్కలను, ఈ సంఘాలను, ఈ సేవకులను, ఈ విశ్వాసుల కుటుంబాలను మీరు కాపాడండి. మీరు ఏర్పరచుకున్న సేవకులందరినీ మీరు కాపాడండి అని మనం ప్రార్థన చేస్తే సర్వాధికారి అనే దేవుడు మరలా దృష్టించి, మరలా కంచె వేసి, మరలా కాపాడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి పూర్వపు వైభవాన్ని, పూర్వపు క్షేమస్థితిని, పూర్వమున్న ఫలభరితమైన స్థితిని దేవుడు మరలా అనుగ్రహించి ఆయన కుడి చేత్తో నాటిన ద్రాక్షావల్లి అయిన సంఘాన్ని, సేవకులను, విశ్వాసులను, పరిశుద్ధులను, దేవుడు ఏర్పరచుకున్న ప్రియులందరినీ కనుపాపవలే భద్రంగా కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు
మనం నేర్చుకోబోతున్న సందేశం ఏంటంటే, దేవుడు నాటిన మొక్కలు, వాటి ప్రత్యేకతలు. సాధారణంగా మీరు భూమి మీద పూల మొక్కలు చూసుంటారు, పండ్ల మొక్కలు చూసుంటారు, గార్డెనింగ్ మొక్కలు చూసుంటారు. మరి మీకు తెలుసో లేదో, నేను ఉదయం గూగుల్లో రీచెక్ చేస్తుంటే మరొక మొక్క నాకు కనబడింది. అదేంటంటే మనీ ప్లాంట్. ఇంకొక మొక్క ప్రేయర్ ప్లాంట్. ఏ ప్లాంట్ ఇది? భలే విచిత్రంగా ఉంది. ఆ మొక్కలు కడియంలో దొరికితే ఈ వారంలో తప్పనిసరిగా వాటిని తీసుకొచ్చి వచ్చే వారానికి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మనీ ప్లాంటు ఉంది, ప్రేయర్ ప్లాంటు ఉంది. తర్వాత నీటిలో మొలిచే మొక్కలున్నాయి, నీటి ప్రవాహము యొద్ద పెరిగే మొక్కలు ఉన్నాయి, నీళ్లు లేని ఎడారిలో పెరిగే మొక్కలు ఉన్నాయి, ఔషధ విలువలు కలిగిన మొక్కలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో ప్రత్యేకంగా పెరిగే మొక్కను గురించి నేను చదివాను. ఆ మొక్క పేరు ఏంటంటే కాక్టస్ జాతికి చెందిన మొక్క. కాక్టస్ జాతిలో ఇంచుమించు 80 రకాల కాక్టస్ మొక్కలు ఉన్నాయి. ఓల్డ్ మ్యాన్ కాక్టస్ అని, స్టార్ కాక్టస్ అని, కోరల్ కాక్టస్ అని, కార్పెట్ కాక్టస్ అని, కాటన్ బాల్ కాక్టస్ అని. ఈ కాక్టస్ మొక్కలు చూడటానికి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి, వికారంగా ఉంటాయి, కానీ చాలా ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క. ఇది నీటితో సంబంధం లేకుండా ఎడారి ప్రాంతాలలో మొలిచే మొక్క. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, చూడండి, మొబైల్ నుంచి విపరీతమైన రేడియేషన్ వస్తుంది. ల్యాప్టాప్ నుంచి తీవ్రమైన రేడియేషన్ వస్తుంది. శాటిలైట్ నుంచి విపరీతమైన రేడియేషన్ వస్తుంది. ఈ కాక్టస్ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొబైల్ నుంచి, ల్యాప్టాప్ల నుంచి, ఈ శాటిలైట్ల నుంచి, ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా వచ్చే ఆ రేడియేషన్ని ఎదిరించి, ఆ రేడియేషన్ ద్వారా మనకి హాని కలగకుండా ఆ రేడియేషన్ కంట్రోల్ చేసే శక్తి, సామర్థ్యాలు ఈ కాక్టస్ మొక్కలో పుష్కలంగా ధారాళంగా ఉంటాయట. దేవునికి స్తోత్ర. మీ ఇంటిలో, మీ పడక గదిలో, మీ పిల్లలు చదువుకునే ఆవరణాలలో ఈ కాక్టస్ మొక్క ఉంచడం ద్వారా ఈ మొబైల్స్ ద్వారా వచ్చే రేడియేషన్ని కంట్రోల్ చేసి, దాని ద్వారా మీకు ఎటువంటి హాని, ప్రమాదం కలగకుండా, మీ బ్రెయిన్ దెబ్బతినకుండా, మీ కంటి చూపు దెబ్బతినకుండా, క్యాన్సర్ కణాలు అధికంగా ఉత్పత్తి కాకుండా కాపాడబడే దివ్యమైన ఔషధ విలువలన్నీ కూడా కాక్టస్ అనే జాతి మొక్కలలో పుష్కలంగా ఉన్నట్లుగా పరిశోధన శాస్త్రజ్ఞులు, బోటనీకి సంబంధించిన, వృక్ష శాస్త్రానికి సంబంధించిన అనేక మంది పండితులు తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్లాస్ ఏంటంటే బోటనీ క్లాసులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్ర. అంటే వృక్ష శాస్త్రము. ఏ శాస్త్రం ఇది? వృక్ష శాస్త్రం. మొక్కలు, వాటి ప్రత్యేకతలు. మొక్కలు తినటానికి ఆహారాన్ని ఇస్తాయి, మొక్కలు పీల్చడానికి గాలినిస్తాయి, మొక్కలు ఔషధ విలువలు కలిగినటువంటిగా మనం గమనిస్తాం. మొక్కలు మనకి నీడనిస్తాయి, ఆశ్రయాన్ని ఇస్తాయి. ఎన్నో రీతులుగా మన జీవన శైలిలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి. చూడండి,
పెద్ద పెద్ద చెట్లు, మహావృక్షాలు కూడా మొదట దేంతో మొదలవుతాయి అంటే మొలక, ఆ తర్వాత మొక్క, ఆ తర్వాత చెట్టు, ఆ తర్వాత పెద్ద చెట్టు, ఆ తర్వాత మహావృక్షాలుగా మారిపోతాయి. దేవుని స్తోత్ర. మీరు చూస్తున్న మహావృక్షాలన్నీ మొదట మొక్కలతో ఆరంభమై మహావృక్షాలుగా ఎదుగుతున్నాయి. అలాగే ఈరోజు దేవుడు నాటిన మొక్కలు ఎంత మహావృక్షాలుగా మారాలో, ఎన్ని జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగా మారాలో, దేవుడు నాటిన మొక్కలలో ఉండే ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏమిటో మీకు చాలా వివరంగా చెప్తాను. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని కుడి చేతితో నాటబడిన మొక్కలమై ఉన్నాము. విశ్వసించిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్, ఆమేన్. మనలందరినీ దేవుడు ఐగుప్తు అనే లోకములో నుంచి పెళ్ళగించి ఈ ఉద్యానవనంలో నాటి వర్షముతో పెంచి వృక్షాలుగా, మహావృక్షాలుగా, ఏదేను వనములో ఉన్న అక్షోట వృక్షాలన్నీ మన సొగసును చూసి, మన అందాన్ని చూసి, మన ఎత్తును చూసి, మన హెచ్చింపును చూసి అసూయపడేంతగా మన దేవుడు ఆశీర్వదించాలని ఆరాటపడి ఐగుప్తు దేశంలో నుంచి, లోకంలో నుంచి, పాపములో నుంచి, విగ్రహారాధనలో నుంచి, దుర్వ్యసనాల నుంచి విడిపించి ఈ వనంలో నాటాడు. ఆయన చేతులతో వర్షంతో పెంచుతున్నాడు. వృక్షాలుగా, మహావృక్షాలుగా ఎదగాలని, అనేకులకు నీడగా మారాలని, మనం దేశమంతా వ్యాపించి అనేకులకు దేవుని నామ మహిమార్థమై జీవించాలని ఆయన మనలను తగిన స్థలములో సిద్ధపరిచి ఆ చోట మనల్ని నాటాడు. దేవునికి స్తోత్ర. ఎన్నో స్థలాలు ఉన్నాయి భీమవరంలో, ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి భీమవరంలో, సుందరమైన ఆలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అనుభవం కలిగిన దైవ సేవకులచే నడిపించబడుతున్న సంఘాలు కూడా ఉన్నాయి. కానీ దేవుని సంకల్పములో, దేవుని ఏర్పాటులో ఉన్న మిమ్మల్ని తీసుకుని వచ్చి ఈ వనములో, ఓసన్న వనములో నాటి ఉపదేశమని వానతో పెంచుతూ వృక్షాలుగా, మహావృక్షాలుగా, ప్రయోజనకరమైన వృక్షాలుగా, ఫలభరితమైన వృక్షాలుగా, దేవుని నామ మహిమార్థమై ఆశీర్వదించబడిన వృక్షాలుగా మార్చి ఆయన నామమునకి మహిమ తెచ్చుకొనుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీకు నేను చెప్పే సందేశంలో ప్రతి మాటలో మీకు చూపించే మాట ఏంటంటే దేవుడు నాటిన మొక్క, దేవుడు నాటిన మొక్క అనే మాటలు మీకు చూపిస్తాను. 3 దేవుని చేతులతో నాటబడిన మొక్కలు, వాటి ప్రత్యేకతల గురించి చెప్తాను. మనం అంతా దేవుని చేత నాటబడిన మొక్కలముగా, ఏర్పరచబడిన కొమ్మలముగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆశ్రయముగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు, ఆ తర్వాత పిల్లుల్ని పెంచుకుంటారు, ఆ తర్వాత పక్షుల్ని పెంచుకుంటారు. నా మాటనండి, ఈ వర్షాకాలంలో మొక్కల్ని పెంచుకోవటం అలవాటు చేయండి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి. వృక్షో రక్షతి రక్షతః. దేవునికి స్తోత్ర. వృక్షాలను సంరక్షించండి, మొక్కలను కాపాడండి. అవి మిమ్మును, మీ కుటుంబాలను, మీ సమాజమును కాపాడునుగాక. ఓకే, ఇప్పుడు దేవుడు నాటిన మొక్కల గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యం. అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. తలల పైకి చూస్తే
ఇక్కడ రాయబడిన ఒక ప్రత్యేకమైన మాట మీకు వివరంగా చెప్తాను. యాకోబు నీ గుడారం, ఇజ్రాయేలు నీ నివాస స్థలం ఎంత రమ్యంగా ఉంది అని ప్రవక్త ఆశీర్వాదపు జల్లులు కురిపిస్తూ ఆ నివాస స్థలాన్ని గురించి, ఆ గుడారం యొక్క మహిమను గురించి ప్రస్తావిస్తూ చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, యెహోవా నాటిన అగరు చెట్లు, అగరు చెట్లు, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నదీ తీరమందలి చెట్ల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను అని సంబోధించినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. యాకోబు ఓట ప్రత్యేకించబడి ఇజ్రాయేలుగా మార్పు చెంది దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత అతని నివాస స్థలం, అతని కుటుంబ వ్యవస్థ, ఆ వంశ వృక్షములో పుట్టి పెరిగి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరి గురించి దేవుని వాక్యం చెప్తున్న మంచి మాట ఏంటంటే, యాకోబు కుటుంబీకులు, యాకోబు వంశస్థులందరూ కూడా ఎలా ఉన్నారనంటే యెహోవా నాటిన అగరు చెట్ల వలె ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అగరు చెట్లు చెప్పండి గట్టిగా, నో తెరిచి ఏంటయ్యి. మీరు చాలాసార్లు వినుంటారు అగరబత్తీలు. ఏ బత్తీలు? అగరబత్తీలు. అగరబత్తీలు ఏం వాసన వస్తాయి? మంచి వాసన వస్తాయి, మంచి వాసన వస్తాయి. ఈ అగరబత్తీలు దేంతో తయారు చేస్తారు? ఎందుకు అగరబత్తి అనే పేరు వచ్చింది అని అంటే, అగరు మొక్కల నుంచి అగరు వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు పెరుగుతాయి. ఆ వృక్షాలను కట్ చేస్తే, ఆ వృక్షాలను చిన్న చిన్న ముక్కలుగా చీలిస్తే దాంట్లో నుంచి వేస్ట్గా ఉన్నటువంటి వాటితో ఈ అగరబత్తీలు తయారు చేస్తారు. ఈ అగరు అనేది చాలా సువాసన భరితంగా ఉంటుంది, పరిమళ వాసనలు వెదజల్లుతా ఉంటుంది. ఎంత కమ్మని వాసన, ఎంత ఇంపైన సువాసన, ఎంత సుగంధ పరిమళ వాసనగా ఉంటుంది అనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అగరు మొక్కను కానీ, అగరు కొమ్మను కానీ, అగరు చెట్టు యొక్క మొద్దును కానీ నరికి భూగర్భంలో 50 అడుగుల లోతు వరకు తీసుకుని వెళ్ళి దాన్ని పాతిపెట్టి 50-60 సంవత్సరాల తర్వాత మరలా ఆ స్థలం గుర్తుపట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తవ్వి ఆ మొద్దును పైకి తీస్తే అది ఏమాత్రం పాడైపోవటం కానీ, చీకిపోవటం కానీ, రూపాన్ని కోల్పోవటం కానీ జరగదు. మరో విచిత్రం ఏంటంటే, మీరు ఆ మొద్దును ఆ భూగర్భంలో పాతిపెట్టేటప్పుడు ఎంత సువాసన అయితే వచ్చేదో అంతే సువాసన, అదే పరిమళం, అదే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. కానీ ఆ వాసనలో ఏమాత్రం మార్పు అనేది లేకుండా ఎన్ని సంవత్సరాలుగా మట్టిలో పాతిపెట్టబడి దాచబడినా సరే అది తన స్వభావాన్ని కోల్పోకుండా అది సువాసనలు వెదజల్లుతూనే ఉంటుందండి. దేవుని స్తోత్ర. నిజంగా దేవుని చేత నాటబడిన అగర మొక్కలమైతే, అగరు చెట్లమైతే, అగరు వృక్షాలమైతే మనం ఎప్పుడు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ వయసు వాళ్ళైనా, ఏ పరిస్థితుల్లో గుండా ప్రయాణం చేస్తున్నా మన సాక్ష్య జీవితం మనం వెళ్తున్న ప్రదేశాలన్నిట సువాసన భరితంగా వ్యాపించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడైనా అదే వాసన, యవ్వన ప్రాయంలోనైనా
అదే సువాసన, నడి వయసులోనైనా అదే సువాసన, వృద్ధాప్యంలోనైనా అదే సువాసన, మంచి ముదిమిలోనైనా అదే సువాసన. ఆ వాసన ఎక్కడ కూడా మార్పు చెందదు. సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది, కానీ చెడు వాసన కానీ, దుర్వాసన కానీ, దుర్గంధం కానీ పొర్రపోట్న దాని యొద్ద నుండి రానే రాదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి, లోకములో నుంచి ప్రత్యేకించబడి, రక్షణ మార్గాలలో విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న దేవుని పిల్లలమైన మనము అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో ఈ అగరు చెట్ల వలె పరిమళ వాసనగా జీవించుదముగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ అగరు చెట్ల గురించి బైబిల్ చెప్తున్నమాట, యెహోవా నాటిన అగరు చెట్లు. ఈ అగరు చెట్లను గురించి ఒక చిన్న మాట చదువుకున్న తర్వాత మీకు చాలా విషయాలు చెప్తాను. చూడండి, 45వ కీర్తన 7, 8 శరణాలు చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. ఈ మాట గమనించండి, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి కాబట్టి నీ దేవుడు నీ చెలికాండ్ర కంటే, నీ తోటివారి కంటే, నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధులందరికంటే, నీ సహోదరులందరికంటే, నీ స్నేహితులందరికంటే నీవు హెచ్చగునట్లుగా, నీవు ఘనపరచబడినట్లుగా, నీవు ఉన్నత శిఖరాలను అధిరోహించేటట్లుగా దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. కాబట్టి నీ వస్త్రాలన్నీ కూడా ఏ వాసనతో పరిమళిస్తున్నాయి అని అంటే, అగర్వాసన, గోపరస వాసన గుబాళించి వస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనలో ఎవరైతే దుర్నీతిని ద్వేషిస్తారో, పాపాన్ని ద్వేషిస్తారో, అపవిత్రతను ద్వేషిస్తారో, దురలవాట్లను ద్వేషిస్తారో, అన్య ఆచారాలను ద్వేషిస్తారో, విగ్రహారాధనను ద్వేషిస్తారో, నీతిని ప్రేమించి నీతిమంతుడైన యేసయ్యను ప్రేమించి నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఆశీర్వాదకరంగా జీవిస్తారో వాళ్ళందరి గురించి బైబిల్ చెప్తున్న మాట, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. మీ యొద్ద ఎల్లప్పుడూ అన్ని సమయాలలో అగర్వాసనే పరిమళించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఆ దుర్నీతి ఉన్నంత కాలం దుర్వాసన తప్ప సువాసన రాదు. నీతి ఎప్పుడైతే మన జీవితంలో ఎల్లవేళలా అనుసరిస్తామో, నీతిగా జీవిస్తామో, నీతిగా బ్రతకటానికి ఇష్టపడతామో, మన జీవితంలో మన బట్టలు, మన మనస్సు, మన హృదయం, మన మాటలు, మన దృష్టి, మన ప్రాణాత్మ దేహాలన్నిటిలో అగర్వాసన అద్భుత రీతిగా పరిమళించడం, వ్యాపించడం మనం కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన రూపం ఎలా ఉన్నా మన యొద్ద మాత్రం తప్పనిసరిగా అగరవాసన రావాలి. ఏ వాసన రావాలి? అగరవాసన అంటే మంచి సువాసన. మంచి సువాసన అంటే దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని రక్తంతో కడగబడిన బిడ్డలు, దేవుని చేత నాటబడి స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్న బిడ్డల జీవితాలలో
మంచి సాక్ష్యం కలిగి ఆశీర్వాదకరంగా నడిపించబడాలి. దేవుని స్తోత్ర. ఒకసారి ఆగి ఆలోచించండి. మీరు గనక దేవుని చేత నాటబడితే మీ యొద్ద అగరవాసన రావాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇంట్లో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం, మీరు అడుగుపెట్టిన ప్రతి చోట, ఉద్యోగ స్థలమైనా, వ్యాపార స్థలంలోనైనా, కాలేజీలోనైనా, స్కూల్లోనైనా, మీరు పనిచేసే స్థలాల్లోనైనా, అన్ని చోట్ల నువ్వు క్రీస్తు సాక్షిగా ప్రకాశించాలి, క్రీస్తు సాక్షిగా పరిమళించాలి. నీ సాక్ష్యం ద్వారా అనేకులు ఆకర్షించబడాలి, అనేకులు జీవితాలను మార్చుకొని ప్రభు దగ్గరికి నడిపించబడి ప్రభు యొక్క గుణాతిశయాలను, దివ్య స్వభావాలను గ్రహించి ఆ దేవుని మార్గాల్లో నడిపించబడాలి అని అంటే, మనలో ప్రతి ఒక్కరూ రక్షించబడిన తర్వాత ప్రభు కోసం మంచి సాక్షులముగా తేజరిల్లుదముగాక. ఒక్కసారి ఆలోచించండి. కొందరి జీవితం ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అన్నట్లు ఉంటుంది. అంటే ఇంట్లో సాక్ష్యం ఉండదు, భార్య దగ్గర సాక్ష్యం ఉండదు, భర్త దగ్గర సాక్ష్యం ఉండదు, తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం ఉండదు, అన్నదమ్ముల దగ్గర సాక్ష్యం ఉండదు, తోడి కోడల దగ్గర సాక్ష్యం ఉండదు, అత్త మామల దగ్గర సాక్ష్యం ఉండదు. కానీ సంఘంలోకి వస్తే, తెల్లబట్టలు వేస్తే, బైబిల్ పడితే, బజారుకి ఎక్కితే, అబ్బో వీళ్ళ మాటలు, వీళ్ళ చూపులు, వీళ్ళ వ్యవహారాలు అస్సలు మామూలుగా ఉండవండి, మామూలుగా ఉండవు. పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. ముందు ఇంట్లో సాక్ష్యం ఉండాలి, ఆ తర్వాత వీధిలో సాక్ష్యం. కొంతమందికి ఇంట్లోనే సాక్ష్యం ఉండదు, కొంతమందికి సంఘంలో సాక్ష్యం ఉండదు, కొంతమందికి విశ్వాసుల దగ్గర సాక్ష్యం ఉండదు, కొంతమందికి సేవకుల దగ్గర సాక్ష్యం ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నో పలానా ఆయన మందిరానికి వస్తాడు కానీ, బలారాధన తీసుకుంటాడు కానీ, ఈ మధ్య తెలిసిందన్న మాకు, ఈ మధ్య తెలిసిందన్న సిగరెట్లు తాగుతున్నాడు అంట నాయన, ఈ మధ్య తెలిసిందంట పిల్లలకి పెళ్ళిళ్ళైనా కానీ అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేదంటానా, ఈ మధ్య తెలిసిందన్నా. ఇంకా మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం, అవినీతిలో నడుచుకోవటం మానలేదంటన్నా. వచ్చే జీతం వస్తుందన్నా, కానీ లంచాల కోసం చేతులు చావటం మానలేదంటన్నా. అంత పెద్ద వయసు వచ్చింది, రిటైర్మెంట్కి దగ్గర పడ్డాడు, కానీ లంచాలు తీసుకోవటం మానలేదన్నా. ఎక్కడికి వెళ్ళినా అతన్ని వింతగా, విచిత్రంగా చూస్తారని. రకరకాల సాక్ష్యాలు మీ ద్వారా మిమ్మల్ని గురించి వింటంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరి గురించి ఇక మీదట మంచి సాక్ష్యమే, పరిమళ సాక్ష్యమే వినబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక జాతి ప్రజలు ఉన్నారండి, వాళ్ళ పేరు క్రేతీయులు. వీళ్ళ గురించి వాళ్ళ సంఘంలో వాళ్ళు ఏర్పరచుకున్న ప్రవక్తలలో ఒక సొంత ప్రవక్త ఈ రీతిగా సాక్ష్యం చెప్పాడు వాళ్ళ గురించి. చదువుకుందాం, చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల
మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టరు. తలల పైకి చూడండి. ఈ క్రేతీయుల గురించి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్ట మృగాలు వంటి వారు, క్రేతీయులు సోమరులకు తిండిబోతులు. ఈ సాక్ష్యం నిజమే, ఈ సాక్ష్యం నిజమే. చూడండి, విచిత్రమైన మాట. వాళ్ళంతా సంఘానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రతినిధి ఉన్నాడు. ఆ ప్రతినిధి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ జాతి ప్రజలు, ఈ సంఘానికి సంబంధించిన ప్రజలు ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడతారు. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళని చూసాం, అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడేవాళ్ళని చూసాం. కానీ విచిత్రం ఏంటో తెలియదు, కానీ ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడుతూనే ఉంటున్నారు. కారణం ఏంటంటే వీళ్ళ తండ్రి అబద్ధికుడు, అపవాది అయిన సాతాను యొక్క పిల్లలు గనుక వీళ్ళ నోట్లో ఎప్పుడు నోరు తెరిచిన అబద్ధమే. సత్యం ఒక్క ముక్క రాదు, నిజం ఒక్కసారి హృదయపూర్వకంగా పలకరు. ఎప్పుడు చూసినా అబద్ధాలను ప్రేమించడం, అబద్ధాలను జరిగించడం, అబద్ధాలు మాట్లాడటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం. సత్యమే పలకరు, సత్యం కోసం నిలబడరు, సత్యాన్ని ప్రకటించరు. ఏం దౌర్భాగ్యమో తెలీదు. ఇంట్లో అబద్ధాలు, పిల్లల దగ్గర అబద్ధాలు, ఆఫీసర్ల దగ్గర అబద్ధాలు, హాస్పిటల్కి వెళ్ళినా అబద్ధాలు, ఆఫీస్కి వెళ్ళినా అబద్ధాలు, సంఘానికి వచ్చిన అబద్ధాలు. ఏదో ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు వయసు విషయంలో అబద్ధం ఆడారంటే ఏదో పోనీలే పెళ్ళి అయ్యేదాకా తప్పదు కదా అనుకోవచ్చు. కానీ అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడుతున్నారు. ఎల్లప్పుడూ ఒక్కసారైనా నిజం చెప్తారేమో, సత్యం చెప్తారేమో, సత్యం కోసం నిలబడతారేమో అనుకుంటే ఎప్పుడు నోరు తెరిచినా అబద్ధాలే, ఎప్పుడు నోరు తెరిచినా అబద్ధాలే. తర్వాత వీళ్ళట విశ్వాసులు ఎలా ఉన్నారంటే దుష్ట మృగాల్లాగా ఉన్నారట. ఏ మృగాలండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఈ సాక్ష్యం నిజమంటున్నాడు ప్రవక్త, ఈ సాక్ష్యం నిజమే అంటున్నాడు. దుష్ట మృగాలంటే ఎఫెసు సంఘంలో కూడా దైవజనుడైన పౌలు మృగములతో నేను పోరాడి తిని అని అంటాడు. ఏ మృగాలు? దుష్ట మృగాలు. ఆసాపు కూడా కీర్తనలో ఈ రీతిగా మాట్లాడతాడు. నీ గువ్వ యొక్క ప్రాణమును దుష్ట మృగమునకు అప్పగించవాకు, శ్రమ నొందిన నీ ప్రజలను అవమానానికి అప్పగించవాకు అని. దుష్ట మృగాలు కొన్ని సంఘాల్లో ఉంటాయండి. పావురాలు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి, ఆత్మానుసారంగా నడిపించబడే వాళ్ళు ఉంటారు. వివేక శూన్యములైన దుష్ట మృగాల వంటి వాళ్ళు, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, బుద్ధి లేకుండా, మంచి ఆలోచన విధానం లేకుండా, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మూర్ఖంగా పశుప్రాయుల్లాగా దుష్ట మృగాల్లాగా ప్రవర్తించే వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారండి. ఎంత విచిత్రం! యేసు రక్తంతో కడగబడ్డానని చెప్తున్నారు, బాప్తిసం తీసుకున్నానని చెప్తున్నారు, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్తున్నారు, వారం వారం మందిరానికి వస్తున్నామని చెప్తున్నారు, సేవకుల్ని వెంబడించామని చెప్తున్నారు, పరిచర్య చేస్తున్నామని చెప్తున్నారు, దశంభాగం నమ్మకంగా ఇస్తున్నామని చెప్తున్నారు, సంఘంలో మేము స్తంభాలమండి అని చెప్తున్నారు, ఆరంభం నుంచి కష్టపడిన విశ్వాసులమండి అని చెప్తున్నారు. నీ స్వభావం మారదా? నీ బుద్ధి మారదా? ఎంతకాలం దుష్ట మృగాల్లాగా క్రూర మృగాల్లాగా వివేక శూన్యములైన మృగాల్లాగా సంఘాల్లో కీడు చేస్తా, నష్టపరుస్తా, అనేకుల జీవితాల్ని చీల్చి చెండాడే క్రూరమైన తోడేళ్ళంటి స్వభావంతో నడిపించబడతారు. మీ సాక్షి మీద మీరు గువ్వ వంటి వారని చెప్తున్నారా?
లేకపోతే దుష్ట మృగాలండి. తెల్ల బట్టలు వేసుకున్న దుష్ట మృగాలు, గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేళ్ల వంటి దుష్ట మృగాలండి. పలానా వ్యక్తులు మందిరంలో తెల్ల బట్టలతో కనబడతారు, బైబిల్ పట్టుకుని కనబడతారు, ఆరాధన చేస్తారు, అన్య భాషలు కూడా మాట్లాడతారు, చప్పట్లు కొడతారు, ఓ గంతులేస్తారు. కానీ దుష్ట మృగం యొక్క స్వభావం మారలేదండి. మృగం యొక్క స్వభావం మారలేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా హల్చల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, తిరుమల మెట్ల రోడ్డు మీదకి వెళ్ళి భక్తులను అప్పుడప్పుడు చిరుత పులి చక్కగా సంకరేసుకుని ఎత్తుకెళ్ళిపోతుందట. ఎత్తుకుని వెళ్ళిపోతుంది. 3 నెలలకు ఒకసారి వస్తుందంట. అది చిన్న పిల్లల్ని, మంచిగా రెడీ అయినటువంటి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోద్దట. ఎత్తుకెళ్ళిపోయి తలకాయ ఒక చోట పడేసిద్దట, కాళ్ళు ఒక చోట పడేసిద్దట, మొండి ఒక చోట పడేస్తూ ఉంటుంది. వెతుకుతూ ఉంటే తలకాయ చూసుకుని లబోదిబోమని కొట్టుకుంటున్నారు. దుష్టమృగాలు ఏం చేస్తాయంటే చీలుస్తాయి. వాటికి జాలి, దయ, కనికరం, వాత్సల్యం, ప్రేమ అనేవి ఏముండవు. అసలు బంధాలు, అనుబంధాలు ఉండవు. వాటి ఆకలి తీరాలి, వాటి కడుపు నిండాలి. ఎవరైనా బలవని, ఎవరైనా నష్టపోని, ఎవరి జీవితం అయినా బద్దలైపోని, ఎవరేమైతే నాకెందుకు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను కడుపు నిండా తినాలి, నేను బతికినంత కాలం బెదిరిస్తూ అనేకులను భయపెడుతూ బ్రతకాలి, సమాజంలో నేను ఒక మృగాన్ని అన్న సంగతి తెలియాలి అని ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదేమి చిత్రమో తెలియదండి. రాజకీయ నాయకులను కూడా వేదికల మీద పొగిడేటప్పుడు ఏమని చెప్తారో తెలుసా? అన్న సింహం సింగలుగా వస్తుంది, సింహం పందులు గుంపులుగా వస్తాయి. ఏం పోలికలు రా ఇయ్యి, ఏం పోలికలు ఇయ్యి? అన్న టైగరు, ఏంగరో టైగర్ అంట. టైగర్ అనగానే అన్న మ్యాటు, క్యాటు, బ్యాటు కాదా? చూడండి, చాలామంది జీవితాల్లో ఇదే విచిత్రం. పులి, సింహం అని పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. అంతేగాని మనం మనుషులు అన్న సంగతి మర్చిపోతున్నారు. రాను రాను మనుషులు అన్న సంగతి, మానవత్వం కలిగిన వ్యక్తులు అన్న సంగతి మర్చిపోతున్నారు చాలామంది. నా మాటనండి, ఎవరైనా మిమ్మల్ని చూసి టైగర్ వస్తున్నాడో, లైన్ వస్తుంది అన్నారు అనుకోండి, అయ్యే మాటలు ఆపండి, ఆ పరిహాసం అనాలి. కానీ అనకూడదు. ఎందుకంటే మనం దుష్ట మృగాలుగా, క్రూరమైనటువంటి జంతువులుగా మారిపోకూడదు. మనం దయా, దాక్షిణ్యం, ప్రేమ, కటాక్షం కలిగిన, మానవత్వం కలిగిన దేవుని పిల్లలుగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్రేతీల్లో కొంతమంది అట సోమరులకు తిండిబోతులు. ఎవరంటండి? సోమరులు అంటే ఏంటి? బద్ధకస్తులు. పని పాట చేయరు. తిండి మాత్రం పళ్ళాలు టయానికి తింటారు. టయానికి తింటారు. ఏం పని చేయరు. పని చేసే శక్తి ఉంది, జ్ఞానం ఉంది, టాలెంట్స్ ఉన్నాయి, చదువు ఉంది, ఉద్యోగ ప్రయత్నం చేయడు. పని చేయగలడు, మంచి పెయింటర్, మంచి ఆర్టిస్టు. కానీ పనికి వెళ్ళి సంపాదించి కుటుంబాన్ని పోషించాలన్న ఆలోచన, ఆ ఉద్దేశం ఉండదు. ఏదో జరిగిపోతుంది, ఎప్పుడు పోతామో తెలీదు, బ్రతికినంత కాలం పెట్టే తిందాం, లేకపోతే లేదు అనుకుని ఏదో పెట్రోల్కి డబ్బులు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు వస్తే చాలన్నట్టుగా కొందరు సోమర్తనానికి అలవాటు పడిపోయి కష్టపడి పని చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, ఉద్యోగాలకు వెళ్ళకుండా, పని వెతుక్కోకుండా 3 రోజులు వెళ్తే 4 రోజులు పడుకుంటున్నారండి. 4 రోజులు ఇట్టటి వాళ్ళని ఏమనాలి? సోమరి పోతులు. సోమరోళ్ళు. విత్తనం
విత్తనాలు విత్తే సమయానికి సోమరుడట నిద్రపోతూ ఉంటాడట. ఆ తర్వాత కూర్చుకునే సమయానికేమో ధాన్యం కోసం వెతుకుతాడట. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ విత్తనాలు ఇచ్చే సమయానికేమో ఆ వ్యవసాయ గాఢ నిద్రలో ఉన్న నిద్రమోహముడా, బద్ధకస్తుడా, సోమరుడా, ఇప్పుడేమో నాకు ధాన్యం కావాలని ఆరాడం. ఎక్కడి నుంచి వస్తుందిరా? కొంతమంది అండి, అనకూడదు కానీ ఎంత సోమరోళ్ళు అంటే అంత సోమరోళ్ళు. క్రైస్తవుల్లో కూడా ఈ సోమరితనం ఎక్కువైపోతుంది. ఇదివరకు నేను ఓసన్న మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ కుర్చీలో ఎవరైనా కూర్చునే వాళ్ళు అంటే ఎవరు కూర్చునే వాళ్ళు అంటే బాగా ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఆ తర్వాత పోలియో వచ్చి కాళ్ళు పడిపోయిన వాళ్ళు, పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయినటువంటి వాళ్ళు, ఇలా బాగా రోగాలతో మొత్తబడి అసలు మోకాళ్ళు వంగక కీళ్ళ వాపులు, కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళు ఆ కుర్చీలో కూర్చునే వాళ్ళు. ఇప్పుడేంటో తెలియదు, ఫ్యాషన్ అయిపోయింది, సోమర్తనం పెరిగిపోయింది. ఇంట్లో కూడా ఇదివరకు మా ఇంట్లో మేమంతా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి సాపేసుకుని కూర్చోవాలి. మా ఇంట్లో మా నాన్న చెప్పేవాడు, ఆ కాళ్ళ తడి ఆరిపోయేలోపు తినలేగవాలి. తిండి దగ్గరే కూర్చొని తింటా ఉండకూడదు. అది ఆ కాళ్ళ తడి ఆరేలోపు భోజనం ముగిచేయాలి అని చెప్పేవాడు. అప్పుడు మేము కింద కూర్చునే వాళ్ళం, అందరం కింద కూర్చుని తినాలి. ఎవరైనా ప్లేట్ పైకెత్తే మా నాన్న ఊరుకునేవాడు కాదు, పైకెత్తే. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పైకెత్తుకుని ఓ చేత్తో ఇట్ట పెట్టుకుని నైస్గా అట్ట ఏళ్ళుతో చేత్తో గలపట్లా ఆ రోజులు అయిపోయినాయి. ఆ రోజులు ఇట్ట ఏళ్లతో కలుపుతా బియ్యం ఏరుతారు చూడండి, అట్లా ఏరుతా నైస్గా తింటారు. అదేంటో మరి నైస్గా తింటారు. నా మాటేనండి, నైస్గా తింటాం మంచిదేమో నాకు తెలియదు కానీ అట్లా కలుపుకుని తింటుంటే ఆ టేస్టే వేరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక్కలే ఉంటారు కాబట్టి మీ ఇంట్లో మంచిగా కలుపుకొని ముద్దలు చేసుకొని తినండి. ఇది వరకే బాగా పిసికి కలుపుకొని ముద్దలు చేసుకొని అట్లా నోట్లో పెట్టుకుని తింటే ఎంత హాయిగా ఉండేదండి, ఎంత తృప్తిగా ఉండేది. ఆ రోజులు పోయినాయండి. అంత ఫ్యాషన్ రోజులు వచ్చేసినాయి. చేత్తో పట్టుకు తింటాం, టేబుల్ మీద తింటాం. బాత్రూమ్కి వెళ్ళినా కానీ ఇండియన్ టాయిలెట్లు లేవు ఇప్పుడు, అన్నీ వెస్ట్రన్ టాయిలెట్లే. అందులో కూడా కుర్చీ లాంటిది ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చొని రావటం, సరిగా మోసం అవట్లే అక్కడ కూర్చుంటేనేమో. ఏంటి దౌర్భాగ్యం? నా మాటనండి, ఇవన్నీ కూడా సోమరితనానికి పునాది. ఇవన్నీ కూడా దేనికి పునాది? సోమరితనానికి పునాది. ఈ మధ్య ఒక బ్రదర్ అన్నాడు, సేవకు వచ్చి 2 సంవత్సరాలు కూడా అట్లా అన్నావు, మా బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ లేదన్నా, ఇండియన్ టాయిలెట్ ఉంది, దాంట్లో కూర్చోలేకపోతున్నావు అన్న, కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి అన్న. ఒరే నువ్వు సేవకు వచ్చి ఎంతకాలం అయిందిరా? 2 సంవత్సరాలన్నా. మర్యాదగా కూర్చుంటే కూర్చో, లేకపోతే బ్యాగ్ తీసుకుని అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో. సోమరోడా తినటానికి మాత్రం పళ్ళాలు తింటావే, కష్టపడటం ఇష్టం ఉండదా? చాలామంది రోజుల్లో సోమరిపోతులు, తిండిపోతులు. పని చేయటానికి మాత్రం సోమర్థం. నీరసంగా ఉంది, బట్టలు ఉతికి ఇదిగో చేతులు చూడు బెజ్జాలు పడుతున్నాయి. వాషింగ్ మిషన్ కొనమనొచ్చుగా, మన పెద్ద సంఘమేగా, సెంట్రల్ సంఘమేగా. ఏం ఫ్యాషనో! ప్రతిదీ కుక్కరు, గ్రైండరు, వాషింగ్ మిషను అన్నీ ఫ్యాషన్ టుడే. కష్టపడే రోజులు అయిపోయినాయి. అందుకే రోగాలన్నీ రాబందుల్లాగా పీక్కు తింటున్నాయి. ఏ వ్యక్తినైనా గమనించండి, ఆరోగ్యంగా ఉన్నామంటే బాగానే ఉన్నాం కానీ అని రోగాలు లిస్ట్ అంతా చెప్తారు. వద్దులేమ్మా లేని రోగం ఏదో చెప్పు అని అంటే ఆలోచించుకొని చెప్తాను అంటున్నారు. ఏంటది? లేని రోగం చెప్పమంటే ఆలోచించుకొని చెప్తారట. అంటే అన్ని రోగాలు ఉంటున్నాయి. కారణం ఏంటంటే కష్టపడకపోవటం వల్ల. చూడండి, ఆ క్రైతీల్లో చాలామంది సోమరులు ఉన్నారట, తిండిపోతులు ఉన్నారట. ఈ సాక్ష్యం నిజమేనండి. ఈ అబద్ధికులు, ఈ దుష్టమృగాలు, ఈ సోమరులు, ఈ తిండిపోతులు దేనికి అలవాటు పడుతున్నారంటే బైబిల్లో రాసిన మాట, కల్పనా కథలకు అలవాటు పడుతున్నారట.
ఏ కథలకండి? వాస్తవాలకి, యథార్థమైన కథలకి, యథార్థమైన జీవితానికి అలవాటు పడతల్లా. కల్పించబడిన కథలకి, అందంగా అల్లిన కథలకి ఆకర్షించబడుతున్నారు. నా మాటనండి, మన జీవితంలో కల్పించబడినటువంటి మాటలు కానీ, కల్పించబడిన వార్తలు కానీ, కల్పించబడిన సంగతులు కానీ పొరపాటున మనం వినకూడదు. అది మంచి పద్ధతి కాదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడుతున్నారు. దుష్ట మృగాల వలె భయపెడుతూ, బెదిరించుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దయా దాక్షిణ్యం, కరుణ కటాక్షం కనబట్టలేదు. సోమరులైన తిండిపోతుల్లాగా మారిపోతున్నారు. ఈ సాక్ష్యం కొంత మట్టుకు నిజమే. కానీ యెహోవా నాటిన అగర చెట్లు మంచి సాక్ష్యం కలిగి పరిమళ వాసనలు వెదజల్లుతా ఉన్నాయి. దేవుని స్తోత్ర. దేవుని పిల్లలలో యెహోవా చేత నాటబడిన అగర చెట్లలో వచ్చే ఆ సువాసన, ఆ మంచి సాక్ష్యం ఎలా ఉంటుందో ABC 3 మాటలు చెప్తాను, చదువుకుందాం. చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. చూడండి, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. గాయు అనే ఒక ప్రియుడు గురించి, ఒక మంచి విశ్వాసి గురించి, దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడుగా, సేవకులకు ప్రియుడుగా, అనేకులకు బహుప్రియుడుగా నడిపించబడుతున్న గాయును గురించి అన్యజనుల యొద్దకు, వాళ్ళ యొద్దకు వచ్చినటువంటి కొంతమంది విశ్వాసులట అతని ప్రేమ అనురాగాలు, అతనిచ్చిన ఆతిథ్యం, అతడు చేసిందల్లా విశ్వాసికి తగినట్లుగా చేసినప్పుడు అతని ద్వారా ఉపకారం పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు, అతని దగ్గర భోజనం చేసిన వాళ్ళు, అతిథి మర్యాదలు స్వీకరించిన వాళ్ళు, అతని ప్రేమను జుర్రుకున్నటువంటి వాళ్ళంతా సంఘం ఎదుటికొచ్చి సాక్ష్యం చెప్తున్నారట. ఏమని? అతడు చూపిన ప్రేమ మధురమైనది, మహిమగలది, శ్రేష్టమైనది. అంత ప్రేమ మేము ఏ సంఘంలో, ఏ విశ్వాసులలో, ఏ సేవకులలో, ఏ భక్తుల్లో ఇంతవరకు చూడలేదు. అంత ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను గురించి సంఘమంతటి ఎదుట సాక్ష్యం చెప్తున్నారట. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య అంటే ప్రేమ, ప్రేమ అంటే యేసయ్య. యేసయ్యను కలిగి ఉన్నవాళ్ళు, యేసయ్యను అంగీకరించిన వాళ్ళు, యేసయ్యను వెంబడించేవాళ్ళు, యేసుక్రీస్తుని ఆరాధించేవాళ్ళు యేసు చూపిన సంపూర్ణమైన ప్రేమను అంతము వరకు అనేకులకు పంచాలి. ఆ ప్రేమను రుచి చూచిన వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట, సంఘంలోనైనా, సమాజంలోనైనా, అన్యజనుల మధ్యలోనైనా, అనేకుల చోట నీవు చూపిన ప్రేమను గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు పట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, వాళ్ళు ఏంటండి అంత పగలతో రగిలిపోతూ ఉంటారు, అంత ద్వేషం అండి, అంత అసూయండి, అంత అసూయండి, అయ్యేం కక్షలండి, అయ్యేం మాటలండి, వాళ్ళ మాట మారలేదండి, వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాలేదండి అని చెప్పుకోకూడదు. మన గురించి ఇచ్చే సాక్ష్యం ఒక్కటే. ఎక్కడికి వెళ్ళినా మన ప్రేమను గురించి సంఘము ఎదుట, సమాజము ఎదుట, సహోదరుల ఎదుట, అన్యజనుల ఎదుట మనలో ఉన్న ప్రేమ, మనం చూపుతున్న ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత మధురమైనదో, ఎంత యథార్థమైనదో, ఎంత ధారాళంగా
ఆ ప్రేమను చూపుతున్నామో ఆ ప్రేమను గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ ప్రేమను గురించిన మధుర సాక్ష్యం అనేక చోట్ల ప్రస్తావించబడునుగాక. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చివరి భాగం. నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. చప్పట్లు కొట్టొచ్చుగా గట్టిగా. గాయును గురించి యోహాను రాస్తున్నాడు పత్రికలో, నీ సత్య ప్రవర్తనను గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పగా విని నేను బహుగా సంతోషించాను. ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసిని బట్టి, సంఘములో ఒక సభ్యుణ్ణి బట్టి బహుగా ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసండి? మీ మందిరానికి వచ్చేవాళ్ళు చాలా సత్య ప్రవర్తన కలిగి నడుచుకుంటారండి, సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటారండి, సద్వాక్యమందును సత్కార్యములయందును స్థిరంగా ఉంటారండి. నేను మీ విశ్వాసుల్లో చూచిన ఆ సత్ప్రవర్తన, ఆ సత్య ప్రవర్తన, ఆ సత్క్రియలు ఇంకా ఎక్కడ చూడలేదండి అని మీలో ఎవరి గురించి అని చెప్తుంటే ఒక దైవ సేవకుడు గుండెల్లో కలిగే ఆనందానికి అవధులు ఉండవండి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ మందిరానికి వచ్చేవాళ్ళండి, నేను చూస్తూ ఉన్నానండి, రోడ్డు ప్రక్కన ఒక ముసలావిడ స్నానం చేసి 10-15 రోజులైంది, ఈగలు ముసురుతూ ఉన్నాయి, ఆరోగ్యం బాగోలేదనుకుంటా, రోడ్డు మీద పడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, దుమ్మంతా వెళ్ళి మీద పడుతుంది. మీ విశ్వాసం అండి, నేను చూశాను. బైబిల్ పట్టుకొని వెళ్తా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి పలకరించి అన్నం తింటావా అని అడిగి అన్నం తీసుకొచ్చి, బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చి, వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చి, చేయి కడుక్కోమని, మొహం కడుక్కోమని, అన్నం ప్లేట్ కూడా దగ్గరకిచ్చి శుభ్రంగా తిను అని చెప్పి, సరి జాగ్రత్త అని చెప్పి వెళ్తుందండి అని చెప్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. మీ మందిరానికి వచ్చేవాళ్ళు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా మెలకువగా ఉంటారు, ప్రవర్తన కాపాడుకుంటారు. మంచి ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, సత్య ప్రవర్తన కలిగి నడుచుకుంటారు. సత్య మార్గములో సాక్షులుగా ప్రకాశిస్తారు, సన్మార్గాలలో నడిపించబడతారు, సమాధానకరమైన మార్గాల్లో నడిపించబడతారు, సరి అయిన త్రోవలలో నడిపించబడుతున్నారు. అంటే ఎంత ఆనందం అండి ఒక సేవకుడికి. కనుక ప్రియులారా, మీ సత్య ప్రవర్తన గురించిన సాక్ష్యం సంఘములో, సమాజములో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, వీధిలో ఉన్న వారందరూ కూడా చెప్పుకునేటట్లుగా మీ సత్ప్రవర్తన అనే సాక్ష్యం అగరు వాసన వలె పరిమళించునుగాక. మొదట ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వాలి. 2, మీ సత్య ప్రవర్తన గురించి, సత్ప్రవర్తనను గురించి సంఘము ఎదుట, సమాజము ఎదుట, అన్యజనుల ఎదుట, ఆత్మీయుల ఎదుట అనేకులు సాక్ష్యముగా చెప్పుకోవాలి, అనేకులు సంతోషించేటట్లుగా. యెహోవా చేత నాటబడిన అగర చెట్లు ఎంత సువాసన భరితంగా ఉంటున్నాయో మనం కూడా అట్టి మంచి సాక్ష్యం వ్యక్తిగతంగా కాపాడుకొని, కుటుంబంలో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, స్నేహితుల మధ్యలో సాక్ష్యం, ఆఫీసులో సాక్ష్యం, కాలేజీలో సాక్ష్యం, యువతరం మధ్యలో సాక్ష్యం కలిగి సాక్ష్యాన్ని కాపాడుకునే కృప దేవుడు దయచెయ్యునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిమళించునే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు, పరిమళించునే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై గట్టిగా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము. నా మనసారని సాగిలపడి నమస్కారము. గట్టి చప్పట్లు కొట్టాలి అందరూ. పక్షిరాజువై నీ రెక్కలపై మోసిదివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు, యెహోవా నిన్నే మహిమా పరచద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి చేతితో నాటిన మొక్కను కాయము, నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. సైన్యములకు అధిపతి వగు దేవా, ఈ ద్రాక్షావళిని చూడుము, మరలా దృష్టించుము. దేవుని కుడి చేతితో నాటిన మొక్కను కాపాడటానికి గల కారణాలేంటి? కాపాడమని ప్రభువుని వేడుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని చేతితో నాటబడిన ప్రతి అగరు చెట్టు పరిమళిస్తూ మంచి సాక్ష్యం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నాటిన చెట్లలో ఉన్న మరొక ప్రత్యేకతను చదువుకుందాం. చూడండి, 104వ కీర్తన 16వ శరణం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను, ఆయన నాటిన లెబానోను, దేవదారు వృక్షములు దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. మొదట చెప్పాను, యెహోవా నాటిన అగరు చెట్లు సువాసన గలవి అని. రెండవ చెప్తున్నాను చూడండి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఏం పొందుతున్నాయండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. తృప్తి పొందుతున్నవి, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. సంతృప్తి అన్ని సమయాలలో, ఏ స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా, దీన దశలోనైనా, సమృద్ధిలోనైనా, లేమిలోనైనా, నడిచినా ఎగిరినా, మంచి ఉన్నత ఉద్యోగంలో దేవుడు స్థిరపరిచిన, చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాన్ని అనుగ్రహించిన, విస్తారమైన రాబడి వస్తూ ఉన్న, అంతంత మాత్రమే
అవసరాలు తీర్చబడేంత వరకు రాబడి వస్తున్నా. ఏ స్థితిలోనైనా ఆ స్థితిలో దేవుడు నాటిన దేవదారు, లెబానోను మొక్కలు, వృక్షాలు తృప్తిగా జీవిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని చేత నాటబడిన మొక్కల వలె, దేవుడు ఏర్పరచుకున్న కొమ్మల వలె దేవుని కాపుదలలో జీవితకాలం అంతా నిలిచి ఉండాలి అని అంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే తృప్తిగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. భూమి మీదండి తృప్తి పడనివి 3, చాలును అని పలకనవి 4 ఉన్నాయండి. తృప్తి పడనివి 3, చాలు ఎనఫ్ అని పలకనవి 4 ఉన్నాయట. పాతాళం, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని, చాలును అనని నీరు, చాలును అనని భూమి, పాతాళము, కనని గర్భం, కనని పిల్లలు లేనటువంటి, పిల్లలకు జన్మనివ్వనటువంటి, వివాహం జరిగి 10, 15, 20, 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే ఆ గర్భానికి తృప్తి అనేది ఉండదట. పాతాళం కూడా అపరిమితమైన ఆశతో నోరు తెరిచి గనులను, అల్పులను, గొప్పవాళ్ళని అమాంతంగా మింగేస్తా ఉందట. దానికి అసలు తృప్తే లేదు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నా కానీ. అలాగే నీరు చాలు అన్నదట భూమి. ఎంత వర్షం వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని జలాశయాలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నా, ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోతున్నా, కారులు కొట్టుకెళ్ళిపోతున్నా, భూమి అట్ట చాలు అందట. తాగుతూనే ఉంటుందట భూమి. అగ్ని కూడా చాలు అందట. ఒక్కసారి అట్ట నిప్పేసామంటే ఇక తగలబెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటుందంటండి. కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా అగ్నికి అసలు తృప్తే ఉండదంట. అయ్యో, ఇన్ని కొంపలు తగలబెట్టేసాము, ఇన్ని అడవులు తగలబెట్టేసాము, ఇన్ని పట్టణాలు తగలబెట్టేసాము, దేశమంతా తగలబెట్టేసాము, చాలులే ఇక అని తృప్తి పడదట. అసలు తృప్తే. క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అసలు తృప్తి ఉండదు. జలగలాగా ఎప్పుడు చూసినా ఇమ్ము ప్రభువా, ఆరోగ్యం ఇమ్ము ప్రభువా, ఆస్తినిమ్ము ప్రభువా, ఘనతనిమ్ము ప్రభువా, 2 అంతస్తుల బిల్డింగ్ ఇమ్ము ప్రభువా, మంచి బైక్ ఇమ్ము ప్రభువా, మంచి కారు ఇమ్ము ప్రభువా, 7 వారాల నగలిమ్ము ప్రభువా, మా అమ్మాయికి అమెరికా మొగుడినిమ్ము. ఎప్పుడు చూసినా ఇయే ప్రార్థనలో. తృప్తే ఉండదు. కొంతమందికి బీరువా నిండా వెలగల పొట్టు చీరలు 10-15 ఉంటాయి. 10-15 తృప్తే ఉండదు. పెళ్లి రోజు వచ్చినప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు, కిస్మిస్ పండుగ వచ్చినప్పుడు, జనవరి పండుగ వచ్చినప్పుడు ఇక ఇసిగిస్తూ ఉంటారు భర్తని. మొన్నే కదా నీ బర్త్డే కొన్నాం అంటే, ఇప్పుడు మ్యారేజ్ డే వచ్చిందిగా అని, మళ్ళీ ఏమో కొత్త సంవత్సరం వచ్చిందిగా అని తృప్తి ఉండదు. చెవులకు పెట్టుకుంటారే, ఏమంటారు వీటిని? బుట్టలు కదా. ఈ బుట్టలో రకరకాల సైజుల్లో ఎన్ని కొనిపించుకుంటారో, కాళ్ళ పట్టీలు కానించి, ముక్కులో తగిలించే ముక్కు బేసర కానించి, ఎన్ని రకాల చెవుకి ముక్కుకేసే వైరా బిడ్జి కానించి ఎన్ని కొన్నా కొంతమందికి అసలు తృప్తి ఉండదండి. కొంతమందికి చెప్పులు 3 నెలలకు ఒకసారి చెప్పులు. బాత్రూంలో ఒక చెప్పులు, బెడ్రూమ్లో ఒక చెప్పులు, బయటికి వెళ్తే ఒక చెప్పులు, మళ్ళా ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళ మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఒక చెప్పులు. అమ్మో, ఎత్తు మడలు చెప్పులు, వయ్యారంగా నడిచి మోకాళ్ళ బాగా కొట్టుకునే చెప్పులు,
రకరకాల చెప్పులు. ఆ మాట తృప్తి ఉండదు. ఎన్ని జతలున్నా చెప్పులు తృప్తి ఉండదు. ఎన్ని జతల పొట్టు చీరలున్నా తృప్తి ఉండదు. ఎన్ని 7 వారాల నగలున్నా తృప్తి ఉండదు. ఎన్ని వసతులున్నా, ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని వస్తువులున్నా కొంటానే ఉంటారు. షాపింగ్కి వెళ్ళారంటే డీమార్ట్ అంతా ఖాళీ అయిపోవాల్సిందే. ఫోన్పేలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోవాల్సిందే. కార్డులన్నీ గీకి గోకి ఖాళీ అయిపోవాల్సిందే. అప్పటిదాకా షాపింగ్ చేస్తూనే ఉంటారు. తిరుగుతూనే ఉంటారు. చూస్తూనే ఉంటారు. ఇది ఒకసారి చూసి వచ్చి ఉంటారు. మళ్ళీ ఒక రౌండ్ కొట్టి మళ్ళీ దీన్ని చూస్తారు. తిప్పి కిందకి పై అదేగా ఇందాక చూసింది అదా అని అంటే వీళ్ళకి తృప్తి ఉండదు. అమ్మో, కొంతమంది షాపింగ్ అంటే గుండెల్లో రైలు పరిగెత్తూ ఉంటాయి. వీళ్ళకి కష్టపడి వాడికి తెలిసిద్ది దాని విలువ. అనుభవించే వాళ్ళకి ఏం తెలిసిద్ది? నా మాటనండి, మనకు తృప్తి అనేది ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలండి. సంవత్సరంలో 2 జతల బట్టలు, సంవత్సరానికి ఒకసారి చెప్పులు కొనిస్తున్నారు. చాలండి. 3 పూట్ల మంచిగా భోజనం తింటున్నాం, సమాధానంగా ఉంటున్నామండి. లేమిలో కూడా చాలా ఆనందంగా ఉన్నాం. చాలండి. ఈ జీవితానికి నువ్వే నా మొగుడు, నేనే నీకు పెళ్ళాం, ఇంకా ఈ చాలండి ఈ జీవితానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చెప్తున్నారు? దరిద్రం నిప్పులు పోసారు నా నెత్తిన. వద్దు వద్దన్న కొన్ని నా మెడలో గుదిబండ తగిలిచ్చారు. కట్టుకున్న నాటి నుండి ఈ కర్మ అనుభవిస్తూనే ఉన్నా. మా అమ్మోళ్ళు వచ్చినప్పుడు ఎంత ప్రేమ వాళ్ళకు పోస్తాడో ఈ పాపిస్తాడు. వాళ్ళటి వెళ్తమాల్చాం. నిష్ఠూర మాటలు, భయంకరమైన దుర్భాషలు. మీదకు వస్తాడు. వీపు మీద విమానం మోత మోగిస్తాడు. నా వీపంతా మోత మోగిపోతూ ఉంది. కొంతమంది అండి ఆ వీపు మోతకి అలవాటు పడతారండి. మొగుడు చేత తనులు తినకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. నిజం. మా ఊరిలో మా ఇంటి ఎదురుగా దెయ్యమ్మ అంటూ ఉండేవాడిని. నాకు అత్త వరుస అయింది. వాళ్ళ మొగుడు రోజుకోసారని కొట్టేవాడు తాగొచ్చి. మట్టి పనులకి అని చెప్పి 3 నెలలు వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ సాయంకాలం కల్లా ఆ వీపు మీద దెబ్బడపోయేసరికి 2-3 రోజులు ఎట్టగొట్ట భరించింది. 3వ రోజు ఏం చేసిందంటే రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న గులకరాళ్ళన్నీ ఒక గంపలో ఏరుకొచ్చుకుని సాయంకాలం కొంచెం మసక చెగడబడుతున్నప్పుడు ఇంటి మీదకి ఇసిరేయటం. అది తాటేకి నీళ్ళు ఇసిరేయటం. అవి మీద పడే టయానికి ఆ రాయి వచ్చే తిన్నంగెళ్ళి వంగుని అబ్బా అని తృప్తి పడేది. కొంతమందికి రోజుకొక్కసారైనా మొగుడు చేత తనులు తినాలి, లేకపోతే తృప్తి ఉండదు. తల్లిదండ్రుల చేత తనులు తినాలి, లేకపోతే తృప్తి ఉండదు. భార్య దగ్గర తనులు తినాలి, లేకపోతే తృప్తి ఉండదు. మీరే తక్కువ వాళ్ళు ఏం కాదు. నాకు తెలుసు చాలామంది చరిత్రలు, మొగుళ్ళని కొట్టే వాళ్ళ చరిత్ర మీలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం తెలియని నంగన స్టింగ్ బుర్రలాగా కూర్చున్నారు. కానీ చాలామంది ఉన్నారు. ఆ మొగుళ్ళు ఎవరికి చెప్పుకోలేక నాకు చెప్పుకుని ఎడుతారు. ఎందుకంటే నాకే తాడి తమ్మి లేదు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాటిన చెట్లన్నీ ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? తృప్తిగా ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయి? తృప్తిగా. కనుక మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో మీరు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే తృప్తిగా ఉండాలి. దేవా, అన్నం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, సంఘం ఇచ్చావు, మంచి వాక్యం ఇచ్చావు, మంచి ఆరాధన ఇచ్చావు. ఇక చచ్చిపోతే మోక్షానికి వచ్చేస్తా, చాలయ్యా, ఈ జీవితానికి చాలయ్యా అని ఎంతమంది తృప్తిగా బ్రతుకుతున్నారు? ఈ నెలలో ఈరోజు మీతో ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే, నా కుడి చేతితో నాటిన ఈ మొక్కలు, ఈ చెట్లు, ఈ విశ్వాసులందరూ ఈ నెలలో తృప్తి పొందెదరుగాక. ABC 3 విషయాలు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ప్రవచనంలాగా నెరవేర్చబోతున్నాడు దేవుడు ఈ మాటలు. దేవుని స్తోత్ర. ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడో, మీరు తృప్తిగా జీవితాన్ని వెళ్ళబుస్తారో 3 మాటలు చెప్తాను. చూడండి. 145వ కీర్తన 16వ శరణం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. తలలపైకి చూస్తే ఈ మాట మీకు వివరంగా చెప్తాను. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి,
నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. భలే నచ్చిన మాట అండి నాకు. ఒక సేవకుడి కోరిక తృప్తిపరుస్తున్నాడని కానీ, ఒక సేవకురాలి కోరిక తృప్తిపరుస్తున్నాడని కానీ, ఒక విశ్వాసి కోరిక తృప్తిపరుస్తున్నాడని కానీ, ఒక భక్తుడి కోరిక తృప్తిపరుస్తున్నాడని కానీ, ఒక మనిషి కోరిక తృప్తిపరుస్తున్నాడు కాదండి. ఎంతమంది విశ్వాసముతో ఆయన వైపు చూచినప్పుడు, ఆయనను అడిగినప్పుడు ఆయన గుప్పిలి విప్పి మంచి వాటితో తృప్తిపరుస్తాడు, మంచి వాటితో పోషిస్తాడు, మంచి వాటితో కోరికంతా తృప్తిపరుస్తాడని ఎవరైతే విశ్వాసపు నేత్రాలతో సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, సంపదల గని అయిన దేవుని వైపు కన్నులెత్తుతారో వాళ్ళందరి కోసమట ఆయన గుప్పిలి విప్పుతున్నాడట. ఆయన గుప్పిలి విప్పితే చాలంటండి, సర్వ జీవుల కోరికలు తృప్తిపరచబడునుగాక. మీరు ఏ కోరికతో ఉన్నారో, మీ కోరిక ఎలాంటిదో, ఎంత ఉన్నతమైన కోరికలు మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది, భయభక్తులు కలిగిన వారి కోరికలు యెహోవా చేత నాటబడిన దేవదారు లెబానోను వృక్షముల యొక్క కోరికలు ఉత్తమమైనవై ఉంటాయి. భయభక్తులు కలిగిన వారి కోరికలు, గొప్ప విశ్వాసం కలిగిన వారి కోరికలు, నీతిమంతులైన వారి కోరికలు ఉత్తమమైన కోరికలు కనుక మీ కోరికలలో న్యాయం ఉంటే, మీ కోరికలలో ఆశీర్వాదకరంగా ఉంటే మీ జీవితానికి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే, అది కొండంత కోరికైనా, కొండ మీద ఉన్న కోతంత కోరికైనా సరే, ఖచ్చితంగా ఈ నెలలో మీ కోరికలన్నీ తృప్తిపరచునుగాక. కోరికలు తృప్తిపడకపోతే ఏం జరిగిద్ది? బైబిల్లో రాసిన మాట ఏంటంటే, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును. మన కోరికలు సఫలం కాకపోతే, మన కోరికలు నెరవేర్చబడకపోతే, మనం కోరినట్టుగా జరగకపోతే మన హృదయంలో నొప్పి, బాధ, వేదన, తెలియనటువంటి అదో రకమైన విచారం ఆరంభమైందంటండి. కానీ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షములాగా, జీవింపజేసే జీవవృక్షములాగా, జీవవృక్ష ఫలములలాగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ కోరికలను దేవుడు సిద్ధింప చెయ్యునుగాక. నీ కోరిక అంతటి చొప్పున జరుగునుగాక. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు యేసు నామములో నెరవేర్చబడునుగాక. కోరుకోండి, మనసులో గట్టిగా కోరుకోండి, గట్టిగా కోరుకోండి. అయిపోతుంది, ఈరోజు జరగాలి, ఇలా నెరవేర్చబడాలి, నా కోరిక నెరవేరాలి, నా కోరిక చొప్పున జరగాలి, నేను కోరినట్టే అవ్వాలి కార్యం, ఈ పని నెరవేర్చబడాలి, ఈ పని పూర్తయిపోవాలి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆ పని, ఎంతో కాలం నుంచి సమస్యాత్మకంగా ఉండి సమాధానం లేకుండా తిరుగులాడేటట్లు చేస్తున్న ఆ సమస్య పరిష్కరించబడాలి, నా కోరిక నెరవేరాలి అని మీరు గట్టిగా నమ్ముకోండి, గట్టిగా మనసులో అనుకోండి. మీ కోరిక చొప్పున దేవుడు కార్యసిద్ధి కలుగ చెయ్యునుగాక. ఎంతకాలం మీ జీవితంలో కోరిక సఫలం కాలేదని, కోరికలు నెరవేర్చబడలేదని, కోరికలు తృప్తిపరచబడలేదని కృంగిపోయారు, అధైర్యపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు, కుమిలిపోయారు, కృషించిపోయారు, అన్నపానాలు మానేసి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కోరిక ఎందుకు జరగట్లేదు అని చాలా వేదన అనుభవించారు. ఈరోజు నీ అంతరంగా నెరిగిన దేవుడు, నీ మనసరిగిన మంచి దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కోరిక అంతటి చొప్పున యేసు నామములో అద్భుతం జరుగునుగాక. అందరూ కోరుకోండి. ఖచ్చితంగా మీ కోరిక ఏంటో నాకు తెలియదు, కానీ ఉత్తమమైన కోరికలు, అనుకూలమైన కోరికలు, మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి దేవనామ మహిమార్థమై నిలవబెట్టే కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి. అందులో తప్పేమీ లేదు. మంచి కోరికలు కోరుకోవటం
తప్పు లేదు. అంతేగాని ఉన్నట్టుగా లేనిపోని గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దు. గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దు. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఎంత బాగుంటుంది, నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగుంటుంది, అనితలాగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారి అట్లా తిరిగేస్తే ఎంత బాగుంటుంది అనే కోరికలు మీకు ఉంటాయి. ప్రస్తుతానికి ఆ కోరికలు వద్దు. ఉత్తమమైన కోరికలు, మంచి ఆరోగ్యం, మంచి ఆస్తి, మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి రాబడి, మంచి భక్తి కలిగిన జీవితం, మంచి విశ్వాస జీవితం, పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయిలో స్థిరపరచబడటం, దేవుని కొరకు మాదిరికరమైన మహిమగల జీవితం జీవించడం చాలు ప్రభువా అని మంచి కోరికలు కోరుకోండి. నాకు మగపిల్లడు కావాలని కోరుకుందయ్యా, ఏమనుకో బాగు తండ్రి అనబాకండి. ప్రభువా నాకు మగపిల్లడు కావాలయ్యా అని కోరుకోండి, తప్పే ఉంది. దేవుడు ఖచ్చితంగా నీ కోరిక చొప్పున నీకు మగబిడ్డను దయచెయ్యునుగాక. విశ్వాసంతో అడగండి, గట్టిగా ఆమేన్ అనుకోండి. గట్టిగా అసలు సంతానమే లేదు, పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, వాళ్ళతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా అనుకోండి, ప్రభువా ఖచ్చితంగా మరుసటి నెల ఈ బల్లారాధనకు వచ్చేసరికి నేను నెలదెప్పి ఉండాలి, నేను కనిసివై ఉండాలి, నేను గర్భవతినని ఒక చక్కని శుభవార్త విని సన్నిధిలో సాక్షిగా నిలవాలని అట్లా హృదయపూర్వకంగా కోరుకోండి. మీ కోరిక చొప్పున దేవుడు కార్యం చేయునుగాక. గట్టిగా ఆమేన్, ఆమేన్. 2 ద్వితీయోపదేశ కాండం 33:23 నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెనల చేత నింపబడిన నఫ్తాలి. చప్పట్లు కొట్టి దేవుడు మహింపడదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని చేత నాటబడిన ఒక్కొక్కరిని దేవుడు కటాక్షముతో తృప్తిపరచునుగాక, దీవెనలతో నింపునుగాక, దీవెనకరముగా చేయునుగాక, దీవెనకరమైన వర్షములను సమృద్ధిగా కురిపించునుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ నెలలో కటాక్షముతో తృప్తిపరుస్తాడు. ప్రతి ఉదయము దేవుని కృపతో మిమ్మల్ని తృప్తిపరిచి మీ దినములన్నిట ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉజ్జీవంగా, హుషారుగా ప్రభువుని బట్టి నడిపించబడే కృప మీకు అనుగ్రహించబడేటట్లు మీరు ప్రతిరోజు లేవటంతోనే మీకు కృపా వార్తలు వినబడతాయి. కృపతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, కటాక్షంతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు, దైవ దీవెనలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచడం మొదలు పెడతాడు. ప్రియులారా, ఈరోజు దేవుని కటాక్షంతో మీరు తృప్తిపరచబడబోతున్నారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్ర. పొదలో ఉన్న వాని కటాక్షం ఒక్కొక్కరి నడినెత్తి మీదకి ఇప్పుడే దిగివచ్చునుగాక, ఇప్పుడే దిగివచ్చునుగాక, ఇప్పుడే దిగివచ్చునుగాక, ఇప్పుడే దిగివచ్చునుగాక. ఒక్కొక్కరు దేవుని కటాక్షముతో తృప్తిపరచబడుదురుగాక, దీవెనలతో నింపబడుదురుగాక. ఆమేన్. అబ్రహాం ప్రభువుని అడుగుతున్నాడు, నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు. నీ మీద నా కటాక్షం ఉండటం ఏంట్రా బాబు? నా కటాక్షంతోనే నిన్ను తృప్తిపరుస్తున్నాను. నా కటాక్షంతో నిన్ను, కటాక్షం చూపటం కాదు, దేవుని చేత నాటబడిన మీ అందరి జీవితాల్లో కటాక్షముతో తృప్తిపరచబడతారు. దైవ కటాక్షం, దేవుని మహా కనికరం, దేవుని మహా కృప మీ మీదకు వస్తుంది. కృపతో, కనికరముతో తృప్తిపరచబడి దీవెనలతో నింపబడుదురుగాక. 91 కీర్తన 16వ శరణం. దీర్ఘాయువు చేత అతనిని
తృప్తిపరచెదను. దేవునికి స్తోత్ర. ఇక మీదట మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు తన కుడి చేతితో నాటిన మొక్కలు మీరు, మనలో ప్రతి ఒక్కరం, మనలో ఏ ఒక్కరికి అకాల మరణాలు రాకూడదు. మనలో ఏ ఒక్కరూ అర్ధాయుష్యుతో అల్పాయుష్యుతో తనువు చాలించకూడదు. యాక్సిడెంట్ల ద్వారా కానీ, హత్య ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, యాక్సిడెంట్ల ద్వారా కానీ, ఏ పరిస్థితులలో మరణం అనేది మన దగ్గరికి రాకూడదు. మరణం అనేది మనల్ని ఆవరించకూడదు. మరణ భయం అనేది మనల్ని కమ్ముకోకూడదు. మరణ ద్వారములోనికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళకూడదు. మరణం దేవుని చేత నాటబడిన వ్యక్తులను చూచి భయపడిపోవాలి. మరణం కూడా జీవంగా మారిపోవాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. దేవుని చేత నాటబడిన ఒక్కొక్క బిడ్డని దేవుడు ఇది మొదలుకొని దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. అందరూ చెప్పుకోండి గట్టిగా విశ్వాసంతో. ఆమేన్. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఆయుష్నిమ్మని వరం అడిగాను, ఆయనేమో సదాకాలం ఇచ్చే దీర్ఘాయువు నాకు దయచేశాడు. మీరు అడగాలి. అడగందే అమ్మైనా పెట్టదు. వరాలు అడిగేటప్పుడు శ్రేష్టమైన వరాలు అడగాలి, విలువైన వరాలు అడగాలి. ఏమని? అయ్యా ఆయుష్నిమ్ము, ఆయుష్కాలం అంతా అవయవాలలో ఏ అనారోగ్య సమస్యలు తలెత్తకూడదు. సర్వ శరీరములో ఆరోగ్యం, ఎముకలలో సత్తువ, దృష్టిమాంద్యం రాకూడదు, మోకాళ్ళ నొప్పులు రాకూడదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకూడదు, మైగ్రేన్ హెడేక్ రాకూడదు, చర్మ వ్యాధులు రాకూడదు, అజీర్తి సమస్య రాకూడదు, విపరీతమైన ఆకలి అవ్వకూడదు, రాత్రిపూట నిద్ర పట్టకుండా చేసే దురాత్మల అధికారంలో నుంచి విడుదల పొందాలి. ఇలాగూ నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సత్తువ కలిగి ఉండాలి, సర్వ శరీరంలో ఆరోగ్యం కలిగి ఉండాలి. నేను బ్రతికిన కాలమంతా ఆరోగ్యము, సదాకాలం నిలిచే దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరచు అని మనం ప్రార్థన చేసుకోవాలి. మీలో ఇక మీదట ఏ ఒక్కరు నాకు నడువు నొప్పి, నాకు కడుపులో నొప్పి, నాకు మోకాలు నొప్పి, నాకు నరాలు జూమంట లాగుతున్నాయి అని ఎవ్వరు ఏ బలహీనత చెప్పకూడదు. అందరిని దేవుడు ఆరోగ్యముతో నింపి అద్భుతాలు జరిగించి సదాకాలం ఇచ్చే దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. అయ్యో 30 సంవత్సరాలు కూడా నిండలేదు పాస్టర్ గారు, ఆ అబ్బాయి చచ్చిపోయాడండి, ఆ అబ్బాయికి ఎయిడ్స్ వచ్చిందంటండి, ఆమెకి క్యాన్సర్ వచ్చిందంటండి, ఇట్లా జరిగిద్ది అనుకోలేదండి. ఎంత ఓపికగా ఉండేవాడో, ఎంత బలంగా ఉండేవాడో. ఇలాంటి వార్తలక వినబడకూడదు సంఘ విశ్వాసుల్లో ఏ ఒక్కరికి. ఒకవేళ అలాంటి రోగాలతో వచ్చి యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం పొంది విశ్వాస జీవితంలో నడిపించబడతా ఉంటే మరణానికి సిద్ధపరుస్తూ ఈడ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయుచున్న మరణం నిరర్థకం చేయబడాలి. అక్షయత జీవం ప్రత్యక్షపరచబడి దీర్ఘాయువుతో అందరూ తృప్తిపరచబడుదురుగాక. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు ఏమవుతున్నాయి? మీ కోరికలన్నీ దేవుడు తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని కటాక్షంతో తృప్తిపరుస్తాడు, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడు, మీ జీతాలతో మీరు తృప్తిపడేటట్లుగా చేస్తాడు, మీరు కడుపారా తిని తృప్తిగా జీవించేటట్లుగా చేస్తాడు. అసంతృప్తి, వెలితి, కొదువ, కొరత, లోటు, లోపము లేకుండా సర్వ సమృద్ధినిచ్చి అన్ని విషయాలలో తృప్తికరమైన మార్గాలలో దేవుని చేత నాటబడిన ప్రతి బిడ్డను దేవుడు నడిపించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. 3వ మాట ముచ్చటగా చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, దేవుడు నాటిన చెట్లు. యెషయా గ్రంథం
61వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం 4వ వచనం చదువుకుందాం. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైపోయిన స్థలాల్ని కడతారు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపిస్తారు. తరతరముల నుండి శిథిలములయున్న పురములను బాగు చేయుదురుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఆయన కుడి చేతితో నాటిన మొక్కను ఆయన కాపాడటానికి ఆయన చేత నాటబడిన మొక్కలలో, వృక్షాలలో, చెట్లలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఒక చెట్టేమో సువాసన కలిగి ప్రేమను గురించి సాక్ష్యం కలిగి నడిపించబడుతుంటే, మరొక చెట్టేమో సత్య ప్రవర్తన అనే సాక్ష్యంతో విరాజిల్లుతున్నట్లు మనం వెంట వచ్చాం. మరి ఆయన నాటిన చెట్లన్నీ తృప్తిగా జీవిస్తున్నట్లు మనం చదువుకున్నాం. 3వ మాట, ఈ దేవుడు నాటిన చెట్లు, నీతి అనే మస్తకి వృక్షాలు అని పేర్లు పెట్టబడిన చెట్లు. ఈ దేవుడు ఎందుకు నాటాడు? దేవుని చేత నాటబడిన చెట్లనే పేరు ఎందుకు వచ్చిన చెట్లకి అనంటే, యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లుగా తన నామ మహిమార్థమై ఆయనకు ఘనతాస్పదంగాను, స్తోత్ర కారణముగాను, మహిమకు ఆస్పదంగా ఉండాలని దేవుడు మనలో ఒక్కొక్కరిని నీతి అనే మస్తకి వృక్షాలుగా, ఆయన చేత నాటబడిన చెట్లుగా మనలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీ ద్వారా ఇక మీదట దేవుని నామం మీరు వెళ్ళే ప్రతి చోట మహిమపరచబడునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించబోతుంది. ఆ వెలుగులో మిమ్మల్ని చూస్తారు. చూసి వీళ్ళు దేవుని చేత నాటబడిన వాళ్ళు కదూ, దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా దేవుని చేత నాటబడిన నీతి అనే మస్తకి వృక్షాలు వీళ్ళే కదూ, వీళ్ళు నీతిమంతులు కదూ, వీళ్ళు పరిశుద్ధులు కదూ, వీళ్ళు భక్తులు కదూ అని నిన్ను చూచి నీ పేరు చెప్పి దేవుని మహిమపరిచేటట్లుగా దేవుని చేత నాటబడిన మనలో ఒక్కొక్కరి ద్వారా దేవుని నామమే మహిమపరచబడునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని నామ మహిమార్థమై ఆయన చేత నాటబడిన చెట్లుగా పిలువబడుతున్న మనలో ఆయన చేయబోతున్న కార్యం ఒక్కటి చెప్తాను చూడండి. చాలా కాలంగా, పూర్వకాలము నుంచి, తరతరాల నుంచి పాడైపోయిన స్థలాల్లో మీరు ఇల్లు కట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు, మాకు అక్కడ ఒక స్థలం ఉందండి, అది చాలా కాలం నుంచి అక్కడ ఇల్లు కడదాం అనుకున్నాం కానీ అసలు కుదరట్లేదండి. అదేందో డబ్బులు సమకూడట్లేదు, పరిస్థితులు అనుకూలించట్లేదు, దాన్ని చెయ్యాలన్న ప్రేరేపణ రావట్లేదు, ఏవి సమకూడట్లేదండి, అందుకే వదిలేసామండి. ఆ స్థలం అంతా ముళ్ళ చెట్లు వచ్చేసినాయి, అదంతా పాడు దెబ్బగా మారిపోయిందండి అని ఒకవేళ మీరు చెప్తుంటే, ఎంతో కాలంగా పాడుగా ఉన్నటువంటి స్థలాలను దేవుని నామంలో ఒక అపురూపమైన మంచి ఇల్లు కట్టుకొందురుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. పూర్వమున పాడైపోయిన పట్టణాలన్నీ మరల నూతనముగా స్థాపించబడునుగాక. పూర్వకాలం మీ పితరులు కట్టిన ఇల్లు పాడైపోతే బాగు చేయించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఒక కొత్త మోడల్లో కొంచెం వేరియేషన్గా మరల కట్టడం మొదలు పెట్టండి. దానికి సంబంధించిన వసతులు, వనరులు దేవుడే సమకూర్చునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. చివరిగా, శిథిలమైపోయిన
తరతరాల నుంచి శిథిలమైపోతున్న పురాలు, కుటుంబాలు, జీవితాలు, దేహాలు, శరీరాలు బాగు చెయ్యుదురుగాక. మీరందరూ కూడా ఈ నెల నుంచి దేవుని చేత నాటబడిన నీతి అనే మస్తకి వృక్షాలని పేరు పెట్టబడిన మీరందరూ కూడా తరతరాల నుండి శిథిలమైపోయిన, విచ్ఛిన్నమైపోయిన, బద్దలైపోయినటువంటి కుటుంబాలని, వ్యక్తులను, జీవితాలని, గ్రామాలని, పట్టణాలని, ప్రాంతాలని కట్టి బాగు చేసే బాధ్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు మామూలు వ్యక్తులు కాదు. దేవుడు తన మహిమ కోసం తన కుడి చేత్తో నాటిన చెట్లని పేరు పెట్టుకున్నారు, ప్రత్యేకించబడ్డారు. కనుక మీలో ప్రతి ఒక్కరూ తరతరాల నుంచి శిథిలమైపోయినటువంటి పురాలను, జీవితాలను, కుటుంబాలని బాగు చేయుదురుగాక. మీరే చెప్పాలి. ఏమండి, చాలా తరాల నుంచి ఆ కుటుంబం పాడైపోయిందండి, ఆ పురం పాడైపోయిందండి, ఆ గ్రామం పాడైపోయిందండి, ఆ పట్టణం పాడైపోయిందండి, ఆ ప్రాంతం అంతా పాడైపోయిందండి, శిథిలమైపోయిందండి. పాడు దెబ్బగా, దెయ్యాల గుహలాగా మారిపోయి ఆ ఏరియాలోకి వెళ్ళాలంటేనండి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయండి, వెన్నులో వణుకు పుడుతుందండి. అంత భయమండి అని చెప్తున్నారే. అలాంటి ప్రాంతాలన్నీ మీరు బాగు చేయబోతున్నారు, మీరు కట్టబోతున్నారు, మీరు నూతనంగా స్థాపించబోతున్నారు. మీ ద్వారానే పట్టణాల్లో, గ్రామాలలో, కుటుంబాలలో, వ్యక్తుల జీవితాలలో నూతనమైన కార్యాలు ఆరంభమగునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు పట్టణాన్ని బాగు చేసే వ్యక్తుల్లాగా, జీవితాలను బాగు చేసే వ్యక్తుల్లాగా, ఆత్మీయ జీవితంలో అనేకులను కట్టి నూతనపరిచే వ్యక్తుల్లాగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు చేయటానికే మీకు ఒక పేరు పెట్టబడింది, దేవుని చేత నాటబడిన మొక్కలు, దేవుడు ఏర్పరచుకున్న కొమ్మలని. కనుక మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. మిమ్మల్ని చూసి చెప్పుకోవాలి, ఏమంట అడుగు పెట్టిందో మహాతల్లి, శిథిలమైపోయిన మా కుటుంబం, శిథిలమైపోయిన మా జీవితం బాగుపడిందండి. ఆ రోజు రాకపోతే, ఆ బ్రదర్ ఆ రోజు రాకపోతే మా జీవితాలు ఏమైపోయావో, మా కుటుంబం ఏమైపోయేదో, మా పిల్లలు ఏమైపోయేవాళ్ళో, మా జీవనోపాధి ఏమైపోయేదో అసలు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందండి. వాళ్ళు అడుగుపెట్టారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు ధైర్యపరిచారు, వాళ్ళు ఆదుకున్నారు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. కారణం దేవుడు తన మహిమ కోసం వాళ్ళని పంపించాడు. వాళ్ళ ద్వారా శిథిలమైపోతున్న మా జీవితాలు బాగైపోయినాయి అని అనేకులు చెప్పేటట్లుగా దేవుడు తన మహిమ కోసం మీలో అనేకులను వాడుకొనుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుని దూరం నుంచి కేకేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని. యేసు ప్రభు చెప్పారు, మీరు దేవాలయానికి వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు కనపరుచుకోండి అని. యేసయ్య మాట విన్నారు, విశ్వాసంతో మందిరానికి వెళ్తున్నారు. మధ్యలో అందరి శరీరాల్లో ఉన్న రోగము తొలగిపోయి అందరూ శుద్ధులై బాగుపడ్డారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తిరిగి వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాడు. యేసు ప్రభు అంటున్నాడు, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, మిగతా 9 ఎక్కడ? నన్ను మహిమపరచుటకు ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ రాలేదా? ఈ అన్యుడు నన్ను మహిమపరచడానికి, గొప్ప శబ్దంతో నన్ను మహిమపరచడానికి, నేను నాటిన మొక్కగా ప్రత్యక్షపరచుకోవటానికి, నీతి కలిగిన మస్తకి వృక్షముగా మార్పు చెంది నా ఎదుటికి వచ్చాడు. నా పాదాల మీద సాగిలపడి కృతజ్ఞతాంజలి సమర్పించాడు. మిగతా 9 మంది ఎక్కడా? కృతజ్ఞత లేని వాళ్ళు, దేవుని మహిమపరచని వాళ్ళు, దేవుని చేత నాటబడని వాళ్ళు ఎక్కడా అని దేవుడు బాధపడినట్లుగా లేఖనం చెప్తుంది.
మీలో స్వస్థత కోరుకుంటున్నటువంటి వారిని అందరిని దేవుడు నిశ్చయముగా స్వస్థపరచునుగాక. ఎందుకు అనంటే దేవునిని మహిమపరచడానికి. దేనికండి? నమ్మండి ఈ మాట నమ్మండి. నీ గొప్పతనం కోసం, నీకు రక్తం పడటాని కోసం, నువ్వు అందంగా ఆరోగ్యంగా తిరగటం కోసం కాదు దేవుడిని స్వస్థపరిచేది. ఆయన మహిమ కోసం దేవుడిని స్వస్థపరుస్తున్నాడు. అందుకే మీకు తెలిసిన ఓ సంగతి చెప్తాను వినండి. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుని యేసుక్రీస్తు బాగు చేసి, నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళరా అన్నాడు. వాడు బాగైపోయి వెళ్ళిపోయాడు. ఒకరోజు వాడు దేవాలయంలో కనబడ్డాడు. వాడిని చూసి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు బాగుందా ఆరోగ్యము, మళ్ళీ కోనేటి దగ్గరికి వెళ్తలేదుగా అని అడగలా. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఇక మీదట మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక మీదట పాపము జోలికి పోవద్దు, ఏ పాపం చేయొద్దు, పాపములో పాలి భాగస్తుడివై జీవించవద్దు, అల్పకాల పాప భోగాల వైపు ఆకర్షించబడి జీవితాన్ని అల్లరిపాలు చేసుకోవద్దు, జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు. అంటే ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచింది ఎందుకు అని అంటే, పాపం జోలికి పోకుండా పవిత్రంగా ఉండి దేవుని నామ మహిమార్థమై సన్నిధిలో నిలబడాలని. దేవుని స్తోత్ర. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను దేవుడు ముట్టబోతున్నాడు. వంశపారంపర్యంగా వెంటాడుతున్న రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ముట్టబోతున్నాడు. మైగ్రేన్ హెడేక్ అయినా, నరాల బలహీనత అయినా, ఎముకలు అరిగిపోయినా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా, చర్మ వ్యాధులైనా, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ విధమైన జటిలమైన కఠినమైన వ్యాధులతో మొత్తబడి పోరాడుతూ వేధించబడుతూ క్షీణించబడుతూ మరణ భయంతో తల్లడిల్లిపోతుంటే దేవుడు తన మహిమ కోసం మీలో ప్రతి ఒక్కరిని ఇప్పుడే స్వస్థపరచునుగాక.